ఏసీబీ వలలో అవినీతి మున్సిపల్ కమిషనర్ భారీ నగదు పట్టివేత. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అక్రమ లంచాలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయనపై సోదాలు చేపట్టారు. గురువారం సాయంత్రం యోగేశ్వర కాలనీలో అద్దె గృహంలో ఉన్న కమిషనర్ నందు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అతను మరియు అతని వ్యక్తిగత డ్రైవర్ భూమేష్ని అరెస్టు చేశారు. దర్యాప్తు సమయంలో భూమేష్ వద్ద 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మరింతగా సోదాలు నిర్వహించగా డ్రైవర్ యొక్క బ్యాగులో అదనంగా 4,30,000 నగదు వెలుగులోకి వచ్చింది. కమిషనర్ ఈ భారీ నగదు సొమ్ముకు సంబంధించిన స్పష్టత ఇవ్వకపోవడంతో ఏసీబీ అధికారులు ఆయన లంచాల వ్యవహారంలో నేరుగా పట్టు కలిగి ఉన్నారని నిర్ధారించారు. భద్ర వర్గాల సమాచారం ప్రకారం ఏసీబీ దృష్టిలో కమిషనర్ రాజు గత కొన్ని రోజులుగా ఉండటంతో ఈ విధమైన చర్య తీసుకున్నారు. ఈ ఘటన స్థానిక రాజకీయ సామాజిక వర్గాల్లో విపరీత సంచలనం సృష్టిస్తోంది. ఏసీబీ అధికారులు కలిగిన ఆధారాలతో ఇంకా వృధా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రాబోతున్నాయి. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత 3 రోజుల నుంచి ఒక కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది. అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ 3 రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యూన్ అని తెలిసింది. ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఈ కంప్లైంట్ కోఆపరేషన్తో ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిండో 20,000 కావాలని ఇంటి నెంబర్కి ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అతను ఇస్తున్నప్పుడు అతని డ్రైవర్కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకొని తర్వాత అతను మన పార్టీని చూసి ఆ బ్యాగ్ ఇక్కడ వెనుక త్రో చేశారు. ఆ బ్యాగ్ కూడా అతన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ బ్యాగ్లో ఈ 20,000తో పాటుగా ఇంకో 1,30,000 రూపాయలు అందులో ఉన్నాయి. ఆ బ్యాగ్లో ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడైతే కింద పడేశాడో అక్కడ నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది. అట్లే ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఏసీబీకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకు న్యాయం జరిగేలా చూస్తాము. వాళ్ళ పనిని కూడా అది న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి చేయించడం జరుగుతుంది. ప్లస్ ఆ అధికారిని కూడా ఎవరైతే డిమాండ్ చేస్తున్న అధికారులను కూడా పట్టుకొని చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. 4,30,000 చెప్పాను కదండి. 4,30,000 రూపాయలు అది దొరికింది ఆ బ్యాగ్లో. ప్లస్ ఈ 20,000 కూడా ఆ బ్యాగ్లో దొరికింది. సార్ ఆఫీస్లో ఇంట్లో సోదాలు ఏమన్నా చేస్తే ఏమన్నా డాక్యుమెంట్స్ అతనికి సంబంధించిన ఆఫీస్ కూడా సెర్చింగ్ జరుగుతుంది. ఇతని ఇంటి కూడా నిజామాబాద్లో ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఎన్ని నెలల నుండి మీ దృష్టిలో మీద కంప్లైంట్ వస్తుంది? అది గత కొన్ని రోజుల నుంచి మా దగ్గర ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ డబ్బు మీరే ఇచ్చారా మరి బాధితుడి నుంచే వస్తుందండి. ఏసీబీ ఎలాంటి డబ్బు ఇవ్వదు. మీరు బాధితుడికి అప్పచెప్తే బాధితుడు వీళ్ళకి లంచం ఇస్తుందా? బాధితుడు తీసుకొచ్చిన డబ్బు కౌంట్ చేసి అతనికే ఇస్తే అతనే వెళ్ళి ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. కమిషనర్ పైన ఫిర్యాదులు అందినట్టు దాడులు అనేది జరిగితే ఇంట్లోనే జరుగుతుంది కదా. మీకు దాడి జరిగిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఏమైనా పిటిషన్స్ ఉంటే ఎంక్వైరీ జరుగుతుంది. మామూలుగా లంచం అనేది అప్పటికప్పుడు లేకపోతే ఏదైనా పిటిషన్స్ వస్తే ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది.